నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ మద్దతు. కోల్ ఇండియా తరహా వేతనాల కోసం పోరాటం. రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్షిప్ లో కర్నూలు శ్రీహర్షకు 4వ స్థానం. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన బోధన అందించాలి. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. పేద రోగులకు సీఎం చంద్రబాబు దేవుడు లాంటి వారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. మట్టి మాఫియాకు యువకుడు బలి. మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, చారిత్రాత్మక ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సుల కోసమే వచ్చినట్లు తెలిపారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. ఈ సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నట్లు వెల్లడించారు. సార్ మాకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారు ఈరోజు వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మేమందరము రావడం జరిగింది. వారు కొద్దిసేపట్లో వరంగల్ చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా నేను భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం దర్శనం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ యొక్క తెలంగాణలో భద్రకాళి అమ్మవారి దేవాలయానికి ఉన్నటువంటి మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రజలు భక్తి శ్రద్ధలతో ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకుంటారు. గతంలో ప్రధానమంత్రి గారు స్వయంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తారు. ఒకటే ఈ సందర్భంగా వరంగల్ అభివృద్ధి కోసము
కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. మరి భవిష్యత్తులో కూడా వరంగల్ అభివృద్ధి కోసము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వరంగల్ అభివృద్ధి కోసం కృషి చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి కాకతీయుల యొక్క ఏదైతే మరి కట్టినటువంటి అతి పురాతనమైనటువంటి కట్టడాలు, చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, వాటిని పరిరక్షించే విషయంలో కానీ ఇక్కడ నివసించేటువంటి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా వరంగల్ పట్టణానికి సహాయ సహకారాలు అందిస్తుందని మనం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం పథకం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి కొన్ని సందర్భాలలో బాధితులు రకరకాలుగా స్పందించారు. ఈ వీడియో లోతునకు న్యాయం జరగాలని జొన్నవరం రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి దువ్వూరు ఎంఆర్ఓ ఆఫీసుకు తాళాలు వేయడం జరిగింది. సంబంధిత అధికారులు మరియు జిల్లా అంతర్గాలు దీనిపై స్పందించాలి. అర్జీదారుడు భూమి తగ్గించుకొని వారికి ఇచ్చి వారు దారి తీసుకోమని చెప్తున్నారు. అది ఏమైనా చట్టం ఉంది అని ఆర్టీఐ కింద అడిగినా ఎలాంటి జీవో లేవు, సెక్షన్ లేవు అని చెప్పినారు. అది జరిగిన విషయము. 633/6లో పాత సర్వే చేసి సబ్ డివిజన్ చేసినారు. అది ఆన్లైన్లో పొందపరచలేదు. ఈ 4 సమస్యలు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏమంటారు? ఎంఆర్ గారు అంటే నీకు అది అన్నదమ్ముల భాగాలు మాకు సంబంధం లేదన్నాడు. మీ సంబంధం లేనప్పుడు నువ్వు విచారణ జరిపి కదా 652లో 656/2లో విచారణ జరిగినప్పుడు నాకు వాళ్ళు సెటిల్మెంట్ పేపర్ ఇచ్చి ఉన్నారన్నాడు. ఆ సెటిల్మెంట్ పేపర్ నాకు ఇచ్చి కదా, నన్ను కానీ విచారణ పిలిపేయాలి కదా, నన్నైతే విచారణ పిలిపారు. ఆ అర్జీకి నోటీసులు ఇవ్వలేదు, ఎండార్స్మెంట్ ఒకటి ఇచ్చినారు, పాత ఫోటోలు పెట్టి అప్లోడ్ చేసినారు. దూరు ఎంఆర్ఓ నన్ను బెదిరిస్తున్నాడు, నీ పని నువ్వు చేసుకో, లేకపోతే వాకిలు తీయకుంటే మేము కంప్లైంట్ ఇస్తాం పై అధికారులకని చెప్తున్నాడు. CCL 1100 కానీ ఫోన్ చేశాను, నేను ఎంఆర్ ఆఫీసుకు బియ్యం తాళం వేస్తున్నాను, నా పని చేయడం లేదని చెప్పినాను. ఆదోని మండలం దొడ్డనగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు కోటపాటి వెంకటస్వామి, ఉపాధ్యాయులు వై వెంకట సుబ్బారెడ్డి ఒకే రోజు పదవి విరమణ పొందడంతో ఘన సన్మాన సభ నిర్వహించారు. విద్యా రంగానికి వారు అందించిన సేవలు చిరస్మరణీయమని అధికారులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొని 2 విద్యావేత్తలకు ఘనంగా వీడ్కోలు పలికారు. గజముఖనే గణపతి సార్ రెడీ, అందరూ చూడండి, గట్టిగా చెప్పాలనుకోండి. సారు సుపరిచితుడు, చాలా సౌమ్యుడు. మరి ఏ విషయం చెప్పిన వెంటనే ఆ విషయాన్ని ఏ ఎదురు మాట మాట్లాడకుండా ఆఫీసర్లకైతేనేమో, టీచర్లకైతేనేమో, ఇంకోరికి అయితేనేమి ఎక్కడ కూడా మరి ఎదురు చెప్పకుండా శుభ్రంగా విని ఆ పని సక్సెస్ఫుల్ చేయడానికి తన వంతుగా తను పనిచేస్తూ ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తి వెంకటస్వామి సార్ గారు. చాలా సౌమ్యుడు. ఎవరు కూడా వెంకటస్వామి సార్ అంటే ఆదోని డివిజన్లో మంచి పేరున్నటువంటి వ్యక్తి. అట్లాగే మా ప్రధానోపాధ్యాయులకు ముఖ్యంగా సర్వీస్ మ్యాటర్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఆఫీస్ కూడా పూర్తిగా సహాయ సహకారాన్ని చేసేటువంటి వ్యక్తి. ఈవెన్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులకైతేనేమి ఈ విధంగా సర్వీస్ చేసుకుంటూ వచ్చాడు. మరి అలాగే తను పనిచేసేటువంటి పాఠశాల, ఏ పాఠశాలలో పనిచేసినప్పటికీ ఆ పాఠశాల కూడా మంచి గుర్తింపు ఆ ఉపాధ్యాయుల ద్వారా, విద్యార్థుల ద్వారా, ఆ యొక్క గ్రామంలో ప్రజల ద్వారా కూడా మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి వెంకటస్వామి సార్ గారు. మరి ఇంత సుదీర్ఘకాలం పనిచేసేటువంటి వ్యక్తి. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా సమాజానికి, మా సంఘానికి ఉపయోగపడాలనేటువంటి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు సారు పదవి విరమణ చేస్తున్నారు. మా సంఘానికి ఎంతో లోటు అయినప్పటికీ మరి మా యొక్క సంఘానికి కాదు సమాజానికి కూడా ఆయన యొక్క సేవలు అనేటువంటివి రాబోయే రోజుల్లో ఉండాలనేటువంటి కోరుకుంటూ మరి వారి యొక్క శేష జీవితం అనేటువంటిది మరి ఆరోగ్యాలతో ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది సార్ నాకు తెలిసి లేవు. కాబట్టి ఆరోగ్యంతో దేవుడు చల్లగా చూడాలని, అలాగే వాళ్ళ యొక్క భార్య మరి ఆమె ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది, రిటైర్ అయిన తర్వాత ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి సందర్భంలో భార్య ఏ విధమైనటువంటి గౌరవమైనటువంటి కుటుంబ సభ్యులు కానీ, భార్య కానీ, వారి యొక్క కుమారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కుటుంబ సభ్యులు ఏ విధంగా చూసుకున్నారో పదవి విరమణ చేసిన తర్వాత కూడా
అదే రీతిలో వాళ్ళని చూసుకుంటూ వారి యొక్క శేష జీవితం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వారికి సహకరించాలనేటువంటిది కోరుకుంటూ మరొకసారి సార్ గారికి 10వ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే సుబ్బారెడ్డి సార్ గారు కూడా సార్ మీకు కూడా 10వ శుభాకాంక్షలు సార్. ఇతర ఏర్పాట్లో ఉన్నారు. తర్వాత ఎవరి పనికి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అందువలన ముందుగా స్టాఫ్ సన్మానం అయిపోతే తర్వాత ఉపన్యాసాలు పెడదామనుకున్నాము. కాబట్టి మాస్టర్ సార్ గారు మా గ్రామంలోనే రిటైర్మెంట్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంతవరకు టీచర్స్ ఏ మచ్చ లేనట్ల అందరూ గ్రామంలో అందరికీ కలిసి మలిసి వాళ్ళు ఏమి రొంకులు లేనట్ల చాలా సంతోషంగా ఈ పదవి విరమణ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వేరే టీచర్లు కానీ గ్రామస్తులు కానీ స్టూడెంట్ కానీ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసి నేను సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళ ప్రేమకు చిహ్నంగా ఇలా పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కోల్ ఇండియా తరహాలో వేతనాలు, పీఆర్పీ బకాయిలు అమలు చేయాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అధికారుల సంఘం ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రావాల్సినవి లెజిటిమేట్ గా రావాల్సిన వాటికి ఎప్పుడు కూడా జీతాలు కూడా దొరకని జీతాలకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితిని పాలకులే సృష్టిస్తున్నారు, బలహీనపరుస్తున్నది. ఇది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు తాను ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోగా బయట అప్పు పుట్టకుండా దీని మీద నిందలు వేస్తున్నది. స్వతంత్రంలో భాగం ఉంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని. సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ లెజిటిమేట్ డిమాండ్స్ సాధన కోసం పోరుబాట పట్ల అలాగే సింగరేణి కాలేజెస్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైపు నుంచి గత 2 సంవత్సరాల నుంచి పే చేయకపోవడం వల్ల సంబంధం లేకుండా అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తారు. కానీ సింగరేణిలో మొట్టమొదటిసారిగా అధికారులు దీక్ష కూడా చేయాల్సినటువంటి ఆనాడు సకల జనుల సమ్మెలో కూడా మేము సైతం ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామని చెప్పేసి ఈ యొక్క అధికారుల సంఘం నాయకత్వం అంతా కూడా సంఘీభావం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఒక రకమైనటువంటి వేజ్ రివిజన్ నేషనల్ లెవెల్లో భాగమై ఉంటారు. అట్లాగే కార్మికులందరూ కూడా నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ అనే అగ్రిమెంట్లో భాగమై ఉంటారు. అధికారుల వరకు వచ్చేసరికి కోల్ ఇండియాలో పనిచేస్తున్న అధికారికి 100 రూపాయల జీతం వస్తే సింగరేణిలో అదే స్థాయిలో అదే పని చేస్తున్నటువంటి అధికారి, మీ అందరికీ తెలుసు, అక్కడికన్నా ఇక్కడ అధికారులు కమిటెడ్గా పనిచేస్తారు, అంతకన్నా ఎక్కువ పనిచేస్తారు. దాదాపు 12-14 గంటలు పనిచేస్తారు, 16 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న అధికారులకి అక్కడ 100 రూపాయలు వస్తే కోల్ ఇండియాలో ఇక్కడ 80 రూపాయలు మాత్రమే వస్తుంది. కారణం ఏంటంటే పే అప్గ్రేడేషన్ చేయకపోవడం వల్ల. పే అప్గ్రేడేషన్ కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయింది, మన దగ్గర అవ్వలేదు, అందుకని 80 రూపాయల జీతమే వస్తుంది. రెండోది పీఆర్పీ అనేది ఏంటంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అట్లాగే అన్ని ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం పనిచేస్తున్న పనితీరును బట్టి మనకిచ్చే ఒక పే ఇది. దీన్ని వేరియబుల్ పే అంటారు, ఒక్కో చోట పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అంటారు. సో ఆ పే అనేది ఇవ్వకపోవడం వల్ల 60 రూపాయలకే పనిచేయాల్సి వస్తుంది. అంటే సమాన స్థాయిలో ఎక్కువ గంటలు ఎక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ కష్టమైన క్లిష్టమైన పని పరిస్థితుల్లో పనిచేస్తున్న సింగరేణి అధికారికి 60 రూపాయల జీతం వస్తే కోల్ ఇండియాలో 100 రూపాయల జీతం వస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ మాకు కూడా 100 రూపాయల జీతం ఇవ్వండి,
మేము పనిచేస్తున్న పనికి సమానమైన వేతనం ఇవ్వండి అని అడిగే పరిస్థితి క్రియేట్ అయింది. దాని విషయంలో మా ఆఫీసర్స్ అసోసియేషన్ చాలా క్రియాశీలకంగా సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఈ పోరుబాట నడుస్తూ ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ సింగరేణి యాజమాన్యం మన సీఎంఓఏ లీడర్షిప్ని చర్చలకు పిలవడం జరిగింది. ఈ రోజు రేపట్లో కల్లా చర్చల్లో సంఘీభావం దొరుకుతుందని, చర్చల్లో మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్లాగే ఈ ఉద్యమము ఏదో మామూలుగా మేము చేస్తాము చూస్తామని చెప్తే కనుక ఆగే పరిస్థితి ప్రస్తుతం లేదు. దీనికి సంబంధించిన టైం లైన్స్ తోటి ఎప్పుడు ఏమి చేస్తారనేది స్పెసిఫిక్గా ఏదైనా క్లియర్గా ఒక మ్యాండేట్ ఉంటే తప్ప ఈ ఉద్యమం ఆగే పరిస్థితి లేదు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్, ముఖ్యంగా పే అప్గ్రేడేషన్ అయితేంది, క్లిఆర్పీ అయితేంది, ప్రమోషన్స్ అయితే, ఈ 3 విషయాల విషయంలో అనేక సందర్భాల్లో యాజమాన్యాల్ని, ప్రభుత్వాల్ని ఎన్నిసార్లు విన్నవించుకున్నా, వినతి పత్రాలు ఇచ్చినా, నల్ల బ్యాడ్జీలు పెట్టినా, అనేక రకాలుగా నిరసనలు తెలిపినా కానీ స్పందించలేనటువంటి పరిస్థితిలో ఈ మధ్య కాలంలో రోడ్లపైకి వచ్చేసి అధికారులంతా కూడా దాదాపుగా 2500 మందిలో మూడు రీజియన్లలో కలిస్తే 1500-1600 మంది అధికారులు రోడ్లపైకి రావాల్సిన వచ్చింది. అంటే స్టాచ్యుటరీగా ఉండేటువంటి అధికారులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి వాళ్ళ యొక్క నినాదాలు ఇస్తూ డిమాండ్లను పరిష్కరించాలని కోరడంతో పాటుగా అప్పటికి కూడా స్పందించినటువంటి ప్రభుత్వం యాజమాన్యానికి నిరసనగా నిన్నటి నుంచి దీక్ష చేయడం జరుగుతోంది, రిలే నిరాహార దీక్ష. దానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉంది. ఈ యొక్క సింగరేణి యాజమాన్యం ఈ యొక్క కంపెనీని కాపాడేటువంటి అధికారులే ఇలా నిరసన దీక్షలు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క పాలన ఎటువైపు పోతున్నది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తున్నది అనేది ఇలా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు, ఈరోజు అధికారులు అందరూ కూడా ఒక్కతాటిపైకి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క అధ్వానమైనటువంటి పరిస్థితిని అసలు ఊహించుకోనటువంటి పరిస్థితి. ఇలా మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇలా ఈ సింగరేణిని ఏం చేయాలదలిసిండ్రు, ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చిండ్రు. అధికారులు అడుగుతూ ఉంటే దాని మీద సమాధానం ఉండదు, ఇలా కార్మికులు అడుగుతూ ఉంటే సమాధానం ఉండదు. మరి వాళ్ళు ఆ పరిపాలనలో అసలు సింగరేణిని ఇలా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కుట్ర చేస్తే కూడా దాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం పోరాటం చేసింది. రేపటి కాలంలో ఈ యొక్క అధికారుల సమస్యలను పరిష్కారం చేయకపోతే కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేయడంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు నిలబడ్డటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఇలా ఒక్కతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క నిరసన దీక్షలకు, నిరాహార దీక్షలకు సంఘీభావాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మిక వర్గం అంతా కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ ప్రక్కన సందర్శిని దగ్గర కిమ్స్ హాస్పిటల్ స్పెషాలిటీ క్లినిక్ లో డాక్టర్ కావ్య మేఘన సంతానోత్పత్తిపై ఉచిత వైద్య శిబిరం జరిపారు. విశేష స్పందన లభించింది. ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరైన వారికి సంతానోత్పత్తిపై అనేక సమస్యలను డాక్టర్ కావ్య మేఘన పరిష్కారం చెప్పారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కావ్య మేఘన, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్, కిమ్స్ ఐవీఎఫ్ సెంటర్ కర్నూలు. ఈ రోజు మనము కిమ్స్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ లో మొదటిసారిగా ఉచితంగా సంతాన సాఫల్య శిబిరం అనేది నిర్వహించామండి. ఐ కెన్ టెల్ ఇట్స్ ఏ గ్రాండ్ సక్సెస్.
చాలా మంది సంతానం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరంలో మనము వాళ్ళకి ఫ్రీ స్కాన్, ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ ఓపీడీ, ఫ్రీ కౌన్సిలింగ్, ఫ్రీ సెమెన్ అనాలిసిస్ తో పాటుగా ఐయూ అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై స్పెషల్ గా డిస్కౌంట్ అనేది మనం వాళ్ళకి ఇచ్చాము. సో చాలా మంది కపుల్స్ ఈరోజు వచ్చారు, ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకున్నారు. వీ హ్యాడ్ ఏ వెరీ గ్రేట్ టైం యాక్చువల్లీ. చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. మేడం, ఇంత విషయాన్ని మాకు మీరు తెలియజేస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చాలా మంది ఫీల్ అయ్యారండి. యాక్చువల్లీ ఈ మంత్ మనము ఈ శిబిరం ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ జూన్ 2026 అనేది WHO వరల్డ్ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ మంత్ గా డిక్లేర్ చేసింది. ఎందుకంటే రానున్న రోజుల్లో 1 in every 6 couple is suffering with infertility. నాట్ ఓన్లీ దట్, ఇది వరకు రోజుల్లో ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఆడవాళ్ళు మాత్రమే కారణంగా అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ట్రెండ్ ఫుల్ గా చేంజ్ అయిపోయిందండి. లేడీస్ 50% కాజెస్ ఉంటే మేల్స్ కూడా 50% కాజెస్ అనేవి మనం చూస్తున్నాము. మగవాళ్ళు ముఖ్యంగా ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటున్నారు కదండి, వాళ్ళు ల్యాప్టాప్స్ ల్యాబ్ లో పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఈ హాట్ సమ్మర్ లో కూడా బైక్ మీద డ్రైవ్ చేస్తూ బైక్ కీ చైన్స్ ఇవన్నీ కూడా అలాంగ్ విత్ మెటాలిక్ కీ చైన్స్ అండ్ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ప్యాంట్ పాకెట్స్ లో పెట్టుకోవడం చూస్తున్నాము. ఇదివరకు రోజుల్లో అందరూ పంచలు లుంగీలు కట్టుకునేటోళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు టైట్ స్కిన్ ఫిట్ జీన్స్ వేయడము, టైట్ అండర్వేర్స్ వేయడము జరుగుతుంది. అండ్ అలాగే కాకుండా ఇప్పుడు ఏజ్ మ్యారేజ్ చేసుకునే ఏజ్ కూడా పెరిగిపోతుంది. ఇదివరకు రోజుల్లో 30 లోపల అంటే ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ అయిపోయేది అందరికి. ఇప్పుడు 30 తర్వాతనే పెళ్లి చేసుకుంటారు చాలా మంది మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే. అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్, మనము ఎంతమంది ఇంట్లో హెల్దీ హోమ్ కుక్డ్ మీల్ తింటున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు బయట పిజ్జా, బర్గర్, నూడిల్స్, గోబీ, పానీపూరి, బిర్యానీ, చికెన్ పకోడా ఇవే జరుగుతున్నాయి. ఇంట్లో రొట్టె కూరగాయలు తినడము ఆ ట్రెండ్ అంతా చేంజ్ అయిపోయింది. వాటి వల్ల చూస్తున్నాం మనం ఇన్ఫర్టిలిటీలో ఇష్యూస్ అనేవి. అండ్ స్ట్రెస్, స్లీప్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు మాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది మేడం అని చెప్తున్నారు. అండ్ ఎవ్వరు నిద్రపోతున్నారండి 10 గంటల లోపల నాకు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు 12, 1, 2 వరకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అన్వాంటెడ్ రీల్స్ చూడము అండ్ నైట్ షిఫ్ట్ చేయడము ఇలాంటివి చూస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసే హ్యాబిట్ అందరూ మానేసుకున్నారు. హెల్దీ లైఫ్ స్టైల్ చేయడం అందరూ మానేసుకున్నారు. వీటన్నిటి వల్ల ముఖ్యంగా మేల్ ఇన్ఫర్టిలిటీ అయితే డ్రాస్టిక్ గా పెరగడం మనం చూస్తున్నాము. ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ మంత్ లో అసలు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇన్ఫర్టైల్ కపుల్ని వేరుగా చూడకండి ప్లీజ్. వాళ్ళని కూడా మనలో వాళ్ళలాగే ట్రీట్ చేయండి. వాళ్ళు ఇప్పటికే సమాజంలో వీళ్ళు ఆడవాళ్ళని అయితే గొడ్రాలనము, ఇంకా మగవాళ్ళ వీళ్ళనైతే ఫంక్షన్స్ కి పిలవకపోవడం ఇలాంటివన్నీ చూస్తున్నారు. వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారో సొసైటీ దానికి వాళ్ళకు ఉండే పెయిన్ ని రిలీవ్ చేయాలి, కానీ దానికి ఇంకా యాడ్ ఆన్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ చేయకూడదండి. ఈ రోజు వాళ్ళది, రేపు మీది కూడా అవ్వచ్చు కదా అది. సో దయచేసి వాళ్ళని అయితే బ్లేమ్ చేయకండి. మీకు తగ్గితే సపోర్ట్ ఇవ్వండి, అంతేకాని బ్లేమ్ మాత్రం చేయకండి. వాళ్ళ పెయిన్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారంటే ప్లీజ్ డూ విజిట్ us అండి. We will have definitely good results. You can trust us. Thank you. మానుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ అద్వైత్, గ్రామ సర్పంచ్ శ్రీలత తదితరులు పాల్గొని పారిశుద్ధ్య, విద్యా ప్రాముఖ్యత, బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు నిర్వహించిన మా గ్రామ సభను అధికారులు అభినందించగా, ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఓ శివుడా, భక్తులను రక్షించేవాడా, 3 లోకాలకు కారణమైన వాడా, ఓ శివుడా, ఈ భూమి మీద ఉన్న కొందరు దుర్మార్గుల క్రూరత్వాన్ని వారి క్రూరత్వమైన స్వభావాన్ని మంచివారిని బాధ పెడుతూ ఉన్నట్లయితే రాజులు లేదా ప్రభుత్వం అనగా వాళ్ళని శిక్షించకుండా అవమానించకుండా
ఉన్నట్లయితే రాజ్యం నశించిపోతుంది అని భావం. నట్టు కాకుండా ఆరోగ్యం అంతరించు దాన మేరకు బలహీనమౌను సొమ్ము ధన్యవాదాలు. ఇప్పటివరకు చాలా సమస్యలు రైతుల విత్తనాల సబ్సిడీ, విద్యుత్ సమస్యలు ఇవన్నిటిని మనమంటే కలిసి పరిష్కరించుకుంటాం. దీనికి మీ సహకారం ఎంతో అవసరం. గ్రామ ప్రజలకు స్వచ్ఛంగా ఇంటి పన్ను నల్ల పన్ను కట్టి కార్యదర్శి వద్ద రసీదు పొందగలరు. మరి సమస్య అంటే డబ్బులతో పని, డబ్బులు లేని ఏ పని చేయలేదు. ఈ సందర్భంగా వెల్వెటే గారి నుండి పన్ను కోసం ప్రయత్నం చేయాలి. ఇంకా మన గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. ప్రతి పైసా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.